బయ్యా సన్నీ యాదవ్ తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లా నూతనకల్ గ్రామానికి చెందిన ప్రముఖ మోటో వ్లాగర్ మరియు యూట్యూబర్. తన యూట్యూబ్ ఛానల్ ద్వారా మోటో వ్లాగింగ్ ను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసి యువతలో సాహస ప్రేరణగా నిలిచాడు. సన్నీ యాదవ్ మధ్యతరగతి కుటుంబంలో పుట్టి పెరిగారు. తండ్రి ఫార్మసీ షాప్ నిర్వహించక తల్లి గృహిణిగా ఉండేవారు. 13 సంవత్సరాల వయసులోనే మోటో సైకిళ్ల పట్ల ఆసక్తి పెరిగింది. తండ్రి బైక్ను ఖాళీ స్థలంలో నడిపి 18 సంవత్సరాల వయసులో డ్రైవింగ్ లైసెన్స్ తీసుకుని రెండవ హ్యాండ్గా అనగా సెకండ్ హ్యాండ్ యమహా RX 100 కొనుగోలు చేశారు. 2016లో KTM RC 200 కొనుగోలు చేయడం ద్వారా తన మోటో సైకిల్ పట్ల ప్రేమను మరింత పెంచుకున్నారు. 2017లో సన్నీ యాదవ్ తన యూట్యూబ్ ఛానల్ ప్రారంభించారు. ప్రారంభంలో 100 నుండి 150 కిలోమీటర్ల దూరం ప్రయాణాలు చేసి వీడియోలు అప్లోడ్ చేశారు. కానీ వీక్షకులు ఆశించినంతగా రాలేదు. కాబట్టి 2018లో విశాఖపట్నం, అరకు వంటి 2300 కిలోమీటర్ల ప్రయాణం చేసి తన ఛానల్ను మరింత విస్తరించారు. తర్వాత తిరుపతి, యాదగిరిగుట్ట, గండికోట, హంపి వంటి ప్రదేశాలను ప్రయాణాలు చేసి తన ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. సన్నీ యాదవ్ భారతీయ రికార్డుల పుస్తకంలో 2 రికార్డులు మరియు ఆయన 8 ప్రపంచ రికార్డులు సాధించారు. హైదరాబాద్ నుండి లక్నో 1348 కిలోమీటర్లు అనగా 15 గంటల 47 నిమిషాల్లో ప్రయాణం చేసి అత్యంత వేగంగా 2 నగరాల మధ్య ప్రయాణించిన రికార్డు సృష్టించారు. అలాగే హైదరాబాద్ నుండి నాగపూర్ 500 కిలోమీటర్లు అనగా 5 గంటలలో, కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు 9 రోజుల్లో ప్రయాణం చేసిన రికార్డులు ఉన్నాయి. తన ఛానల్ 1 మిలియన్ సబ్స్క్రైబర్లను చేరుకోవటం ద్వారా తెలుగు మోటో వ్లాగింగ్ లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించారు. 2025 మార్చిలో సన్నీ యాదవ్ పై ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ ను ప్రోత్సహించినందుకు కేసు నమోదైంది. తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం అని ప్రస్తావిస్తూ యువతను మోసపూరిత బెట్టింగ్ యాప్స్ కు ఆకర్షించారు. ఈ చర్యలు యువతలో ఆర్థిక నష్టాలు మరియు మానసిక ఒత్తిడికి దారితీస్తున్నాయని ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో పోలీసు అధికారులు చర్యలు తీసుకున్నారు. సన్నీ యాదవ్ యొక్క జీవితం అనేక మంది యువతకు ప్రేరణగా నిలుస్తోంది. మధ్యతరగతి కుటుంబంలో పుట్టి సాహస ప్రేరణతో మోటో వ్లాగింగ్ లో సఫలత సాధించడం, కష్టాలను అధిగమించి లక్ష్యాలను సాధించడం వంటి అంశాలు యువతకు మార్గదర్శకంగా ఉన్నాయి. సన్నీ యాదవ్ యొక్క జీవితం కష్టాలు, విజయాలు మరియు వివాదాలు యువతకు పాఠాలు నేర్పేలా ఉన్నాయి. తన మోటో వ్లాగింగ్ ద్వారా యువతలో సాహసాన్ని ప్రేరేపించడం, చట్టపరమైన సమస్యల ద్వారా బాధ్యతాయుతమైన సోషల్ మీడియా వినియోగం అవసరాన్ని తెలియజేయటం వంటి అంశాలు సమాజానికి ముఖ్యమైన సందేశాలను అందిస్తుంది.